గత కొన్ని రోజులుగా నగరంలో మేఘామృతమైన వాతావరణం కాస్త రాత్రి నుండి జోరువానగా మారింది. నగరంలో పలుచోట్ల జోరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ముసురు వాతావరణం కొనసాగుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి కాస్త నగర వ్యాప్తంగా కూడా జోరు వర్షమే కురిసింది అని చెప్పాలి. నగర వ్యాప్తంగా కూడా పలు చోట్ల వర్షం దంచుకొట్టింది. ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా మనకు ముసురు వాతావరణం అనేది నగర వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. పలు ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి తేలికపాటి వర్షం అయితే కురుస్తూ ఉంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఋతుపవన ద్రోణి ప్రభావంతో అయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు నగరంలోనూ కూడా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. సిటీ శివారు ప్రాంతాలతో పాటు నగర వ్యాప్తంగా పలు చోట్ల కొంత జోరు వర్షమే కురిసింది అని చెప్పొచ్చు. చూడొచ్చు, ఇక్కడ ఇప్పటికీ కూడా వర్షం పడుతూనే ఉంది. నగరంలో మరో 4 రోజుల పాటు కూడా ఇదే వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఈసారి రాష్ట్రంలోకి ఋతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ కూడా జూన్లో అనుకున్నంత వర్షపాతం అయితే నమోదవ్వలేదు. ఇక హైదరాబాద్ నగరంలో కూడా అదే లోటు వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిధిలోని 3 జిల్లాల్లోనూ కూడా ఇటు హైదరాబాద్లో 70% లోటు వర్షపాతము నమోదైంది. అటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా 45% వరకు కూడా లోటు వర్షపాతం ఉండింది. అయితే ఈ లోటు వర్షపాతం ఈ జూలైలో భర్తీ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. అంటే జూలై ప్రారంభం నుంచే ఈ వర్షాలు పడతా ఉన్నాయి. ఇంకా ఏదైనా బంగాళాఖాతంలో సినాప్టిక్ కండిషన్స్ ఏర్పడితే ఈ వర్షాలు ఇంకా పడే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ లోటు వర్షపాతం ఏదైతే ఉందో అది జూలైలో భర్తీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ 2 రోజుల పాటు కురిసినటువంటి వర్షానికే హైదరాబాద్ జిల్లాలో 70% ఉన్నటువంటి లోటు వర్షపాతం 45% చేరుకుంది. మిగతా రంగారెడ్డి, మేడ్చల్లో 45% ఉన్నటువంటి వర్షపాతం, లోటు వర్షపాతం ఇప్పుడు 20% చేరుకుందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు కూడా ఇదే వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా, అంటే తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకు వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలుల ప్రభావం అనేది ఉంటుందని చెప్తా ఉన్నారు. అదే ప్రభావం హైదరాబాద్ నగరం పైన ఉంటుంది. ఈదురుగాలులకు సంబంధించి హైదరాబాద్ నగరానికి కూడా అలర్ట్ ఇచ్చినట్టుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే వర్షాల నేపథ్యంలో అటు జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు కూడా అలర్ట్ అయ్యాయి. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉంటే, రోడ్లపైన నీరు నిలిచిపోయి ఉంటే ఆ నీటిని వెంటనే క్లియర్ చేయడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవడము, మ్యాన్ హోల్స్ ఎక్కడైనా నోరు తెరిచి ఉంటే వాటిని మూసివేయడం, ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు ఇదొక శుభవార్తే అని చెప్పొచ్చు. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నగరంలోనూ కూడా జోరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రజిత, HM టీవీ, హైదరాబాద్.